కూటమి ప్రభుత్వం మంగళగిరిలోని అంజుమాన్ భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తోందని గుంటూరు సిటీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ఆరోపించారు. అంజుమాన్ సంస్థ డైరెక్టర్గా ఉన్న గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చేతకాని దద్దమాని విమర్శించారు. అంజుమాన్ అధ్యక్షుడిగా వక్ఫ్ బోర్డు డైరెక్టర్గా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పనికి రాడని ముస్లిం సమాజం అభిప్రాయపడుతోందని నూరి ఫాతిమా చెప్పారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన 71.57 ఎకరాలు మరి ఈ కూటమి ప్రభుత్వం మరి ఇది ఒక 1 month నుంచి జరుగుతూనే ఉంది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినాయి, జేసీఎస్ మీటింగ్స్ జరిగినాయి, అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ప్రతిదానికి మన దమ్ము ధైర్యం అని చెప్పుకుంటున్న దద్దమ్మ చేతకాని ఎమ్మెల్యే, గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెప్పుకుంటున్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు అసలు ఎలా ఉంటుందంటే స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఏమో సెట్టింగ్ అంతా చేసిన తర్వాత అందరు మాట్లాడిన తర్వాత ఆయన ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చి ఏం చెప్తారు, ఏమని అంటే అసలు చాలా ఎటకారంగా, చాలా ఏంటో ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే కరెక్ట్, ఆయన చెప్తుందే కరెక్ట్, ఆయన చేస్తుందే కరెక్ట్. తూర్పు నియోజకవర్గంలో పిచ్చోళ్ళలాగా పాంప్లెట్లు పంచుకోవటం పిచ్చోళ్ళు, ధర్నాలు చేయటం పిచ్చోళ్ళు, ఇవి చేస్తున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు, నేను చెప్తుందే కరెక్ట్ అని చెప్పుకుంటున్న దమ్ము ధైర్యం చేతకాని ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు. ఆయన మరి 2 జేసీఎస్ మీటింగ్లు, ఒకటి జేసీఎస్ మీటింగ్, ఇంకోటి ఉల్మాల్ మీటింగ్, ఇంకోటేమో ఒక నిరసన కార్యక్రమం. ఏం చేశారు అని అంటే జేసీఎస్ మీటింగ్లో మీరు చెయ్యండి, మీరు చేస్తూ ఉండండి, నేను చూస్తూ ఉంటాను, నేను చేయాల్సింది నేను చేస్తాను అని ఎక్కడ చెప్పట్లేదు. మనం చేద్దామని కూడా ఆయన ఏం చెప్పట్లా. ఆయన ఏం చెప్తాడు, మీరు చెయ్యండి, మేము చేయటానిక మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది. 2,50,000 మంది ఓటర్లు ఇక్కడ ఉంటే మీకు 1,00,000 మంది ఓట్లు వేస్తే మీరు చేయండి అని వాడి మీద నెడతారా? వాళ్ళు చేయడానిక మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారు. వాళ్ళు అంటే మీరు చేయరా? యు ఆర్ నాట్ రిప్రజెంటేటివ్. మీరు ఎమ్మెల్యే కాదా? మీరు రిప్రజెంట్ చేయరా తూర్పు నియోజకవర్గం నుంచి? మీకు చేత కాదా? మీకు చేత కాదా చెప్పండి, ఒకసారి దిగిపోండి. గద్ద దిగితే మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే చేయాల్సింది మేము చేస్తాం. మీరు యాజ్ ఏ అంజుమన్ ప్రెసిడెంట్, యాజ్ ఏ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్, మీకు ఎక్కడా కూడా దీని గురించి, దీన్ని కాపాడాలని ఉద్దేశం ఎక్కడా కూడా లేనట్టు ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడేమో ఫస్ట్ జేసీఎస్ మీటింగ్ 29వ తారీఖున డిసెంబర్లో జరిగితే ఏమన్నారు, నాకు తెలియదు దీని గురించి అసలు ఏం జరిగిందో తెలియదు, మేము చెప్పిన మాటలన్నీ ఎవరెవరో ఏదేసేసుకుంటారని చెప్పారు. మరి ఈరోజు నెల అవుతుంది, ఒక్క సంతకం మీ లెటర్ హెడ్ మీద ఒక్క సంతకం పెట్టి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఇచ్చారా మీరు? ఇప్పుడు దాకా ఇవ్వలేదు. అంటే చేత కాదు కదా, దమ్ము ధైర్యం అని కాల్ ఎగరేయడానికి తప్ప దేనికి పనికిరారు కదా మీరు. దమ్ము ధైర్యం అని ఎవరి ముందు ఎవరికి చూపిస్తున్నారు మీరు? ప్రజలు చూపిస్తున్నారా? ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మీరు చూపిస్తున్నారా? ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు దమ్ము ధైర్యం మిమ్మల్ని కాలర్ ఎగరేసుకోవడానిక మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో? ఏంటి ప్రతి ఒక్కటి కూడా కాపాడుతాను అని చెప్పి ఆయన ఎక్కడ చెప్పట్లేదు. మీరు చెయ్యండి, నేను చూస్తూ ఉంటాను. మీరు చూడడానిక మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది మేము ఇక్కడ. మీరు చూస్తూ ఉండడానికి ప్రజలు మిమ్మల్ని రోజు కారుల్లో తిరగడానికి, లేకపోతే ఎస్కాట్లో, లేకపోతే అంతమంది పోలీసులు పెట్టుకొని మీరు ప్రొటెస్ట్కి వచ్చారంటే అక్కడే మీకు అనిపిస్తుంది మీ దమ్ము ధైర్యం ఏంటో. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళని మీరు అక్కడ మాట్లాడనివ్వట్లేదు, ప్రశ్నించే వాళ్ళని మైకులు లాగేసుకుంటున్నారు. మీరు మాట్లాడితే ఏమో మంచిది, మేము మాట్లాడితే చెడా. మేము అడిగితే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. అదంటారు దమ్ము ధైర్యం ఎమ్మెల్యే గారండి? మాకు తెలియదండి. దమ్ము ధైర్యం అర్థం ఏంటంటే ప్రజలు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ చెప్పకపోవటం దమ్ము ధైర్యం అని మాకు తెలియదు ఇప్పుడు దాకా. మరి ఈ కూటమి ప్రభుత్వంలో మీరు నిజంగానే ఇక్కడ మైనారిటీలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలకి మచ్చ ఎవరైనా ఉన్నారు అని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అని చెప్పి ఈజీగా చెప్పచ్చు. అలాగే మరి నేను కొన్ని వీడియో క్లిప్స్ చూపిస్తాను ఆయన మీటింగ్లో మాట్లాడినవి. ఆయన అంటారు, వినండి, మీరు విని దీని గురించి మీకు చెప్తాను. వాళ్ళ గౌరవించి వేదిక మీదకి వచ్చారు. నాకు
తెలుసు ఈ ముస్లిం సమాజం యొక్క అభ్యున్నతి దేంట్లో ఉందో, దీన్ని ఎక్కడ కాపాడాలో, ఏ విధంగా ఎక్కడ కాపాడాలో అని అన్నారు కదా, కాపాడాల్సిన మీరే కాపాడట్లేదు. మేము ఇంత చేయాల్సిన అవసరం లేదుగా, ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదుగా. వెన్ యూ డూ యువర్ రెస్పాన్సిబిలిటీ ప్రాపర్లీ, మీరు మీ మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహిస్తే మాకు అంత ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదుగా, మేము అంత రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉండదుగా. మరి దమ్ము ధైర్యం అని 2-3 సార్లు చెప్తున్నారు కదా ఎమ్మెల్యే గారండి. దమ్ము ధైర్యం అని చెప్పి 10 మార్లు చెప్పినంత మాత్రాన మీరు దమ్ము ఉన్న ధైర్యం ఉన్న మరి నాయకుడు అవ్వరు. పని చెప్తే చేసేవాడే నాయకుడు అవుతాడు, మాట మీద నిలబడేవాడే నాయకుడు అవుతాడు. అది మీరు గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారిని చూసుకోవచ్చు, అలాగే గత ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఎవరు కూడా ఇప్పుడు దాకా కూడా అంజుమన్ ప్రాపర్టీస్ గురించి రాలేదు. మరి మీకెందుకు అంత స్పెషల్ ఇంట్రెస్టో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. మరి దీని తర్వాత ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి దగ్గర నుండి పెద్దవాడి దాకా ఎటువంటి అవసరాలు ఈ రోజు కమ్యూనిటీకి ఉన్నాయి. అవసరాలు కమ్యూనిటీకి ఉన్నాయి అంటున్నారు. ఏం అవసరాలు ఉన్నాయో మీకు ఏమైనా తెలుసా? అసలు ఏంటి ఆ అంజుమన్ సంస్థ దేనికోసం పెట్టారనేది తెలుసా? నాకు తెలుసు అని చెప్తున్నారు కదా, తెలుసు అన్నప్పుడు అక్కడ చెప్పాల్సింది కదా, మరి ఎందుకు చెప్పలేదు మీరు? అక్కడే 8 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మీరు ఇక్కడ ఇంకొక వీడియో, ఇవన్నీ నేనంటే इरादा गवर्नमेंट करी है, उसके बारे में खुला नोटिफिकेशन दिए। 7 दिन के अंदर अपने अपने तौर तरीके में जो जो अख्तिलाफ है, जो जो ऑब्जेक्शंस है, आप लोग నాకు అర్థం కాదు ఏంటంటే 60 రోజులు టైం ఉంది. మీరు ఈ 60 రోజుల్లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు ఇవ్వండి, చెయ్యండి అని చెప్పి అందరికి చెప్తున్నారు, కానీ మీరు అబ్జెక్ట్ చేయట్లేదే. మీరు అబ్జెక్ట్ చేయట్లేదు కదా ఎక్కడ కూడా. నేను దీనికి వ్యతిరేకం, మీరు దీన్ని లీజ్కి కానీ, అసలు ఇక్కడ ప్రాబ్లం ఇంకో విషయం. ఎమ్మెల్యే గారు ఏమంటారంటే R&R యాక్ట్ అంటున్నారు. అసలు R&R యాక్ట్ అంటే ఏంటి? రైట్ టు ద ఫేర్, కంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ల్యాండ్ ఎక్వైజేషన్ అండ్ రీహాబిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అని ఉంది. R&R యాక్ట్ అంటే సెటిల్మెంట్ చేయటం, దీన్ని కంపన్సేట్ చేయటం, అంటే ఉన్న ప్రాపర్టీని సెటిల్ చేసి కంపన్సేట్ చేయడం అని అర్థం. మరి దీంట్లో మరి అంజుమన్ని కాపాడుతానని ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడుంది? ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కదా, నేను కాపాడుతున్నాను, ఈ ప్రాపర్టీని కాపాడటానికి మీరు కృషి చేయండి అని చెప్తున్నారు. ఇంకో విషయం దీంట్లో ఎమ్మెల్యే గారు ఇంకోటి ఏమన్నారంటే, అంజుమన్ పేరుని మారబోదు, మారడానికి కుదరదు, ల్యాండ్ పేరు అంజుమనే ఉంటుంది కానీ డెవలప్మెంట్ జరిగింది. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ అంజుమన్ అని ఎక్కడైనా మీకు కనిపిస్తుందా? వక్కని తప్ప ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఒక్కసారి ప్రజలందరూ గమనించండి. ఎక్కడైనా ఎమ్మెల్యే గారు మీరు కూడా చూడండి సార్, మీకు తెలియదేమో ఇక్కడ ఎక్కడైనా కూడా అంజుమన్ అని పేరు ఎక్కడైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు. అయితే దీంట్లో నేను ఒక ఎగ్జాంపుల్గా చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఎండోమెంట్ ప్రాపర్టీస్ అంటారు, కొన్ని గుళ్ళు ఉంటాయి. మరి ఎగ్జాంపుల్ కనకా పరమేశ్వరి గుడే అనుకుందాం. ఆ గుడికి సంబంధించి ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మీరు ఎండోమెంట్కి సంబంధించి ఎండోమెంట్లో ఉన్న మరి ఈ గుడి కనకా పరమేశ్వరి గుడి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉంది, దీని ప్రాపర్టీ అదని అంటారు. మరి అలాగే మీరు లీజుకి ఇవ్వాలన్నా చేయాలన్నా అదే పేరు వస్తుంది. మరి ఎందుకు మైనారిటీస్దే? మరీ ముఖ్యంగా దీంట్లో వక్కనే ఎందుకు ఉంది? ఎందుకు అంజుమన్ అని ఎందుకు లేదు? మేము అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి మీరు. వక్క దానికి కింద క్లాజ్లో కింద బ్రాకెట్స్లో అంజుమన్ అనే ఎందుకు లేదు? మరి ఇక్కడే పేరు పోయింది, ఇంకా అక్కడ స్వాహా, ఎమ్మెల్యే గారు స్వాహా అయిపోయింది. దాని తర్వాత దీంట్లో అంజుమన్కి సంబంధించిన కూడా ఏదైనా కూడా మీకు గతంలో కూడా నేను చెప్పున్నాను, అంజుమన్ సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ మనం ఇది ఇవ్వాలి అన్నా, లీజ్కి ఇవ్వాలన్నా అసలు లీజ్కి ఇవ్వడానికి లేదండి, లీజ్కి ఇవ్వడానికి లేదు. ఒకవేళ ఇవ్వాలన్నా దెర్ ఇస్ ఎ ప్రొసీడింగ్స్, అన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి. కింద వాళ్ళ బాడీకి సంబంధించి అంజుమన్ ప్రెసిడెంట్ అయినా చెప్పుకుంటున్న తిరుగుతున్న ఇక్కడ ఉన్నాయి దద్దమ్మ చేతకాని ఎమ్మెల్యే. నేను ఈ 100 సార్లు చెప్తానండి, ఎందుకనంటే నిజంగానే చేత అయ్యి ఉంటే చేసేవాళ్ళు, చేసి చూపించకుండా ప్రసంగాలు చెప్పడానికి కాదండి మిమ్మల్ని పిలిచింది, దాని గురించి పరిష్కారం చెప్పడానికి మిమ్మల్ని పిలిస్తే ఇప్పుడు దాకా పరిష్కారం ఎమ్మెల్యే ఏ స్టాండ్ మీద ఉన్నారో అప్పుడు చూస్తే వక్ బిల్ సంబంధించి అప్పుడు ఏ స్టాండ్ మీద ఉన్నారో తెలియదు. ఎందుకంటే
కేంద్రం అమ్మ మాకు తెలియదు అని అన్నారు. అరే బాబు, నా గతంలో ఎమ్మెల్యే ముస్తఫా గారిని చూసి నేర్చుకో. అప్పుడు ఎన్ఆర్సీ సిఏ గురించి ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకవేళ మద్దతు ఇచ్చినా చేసినా కూడా నేను రాజీనామా చేస్తానని చెప్పి ఆయన అందరి ముందు చెప్పారు. అది నువ్వు చెప్పలేకపోతున్నావు. దాన్ని బట్టే అర్థమవుతుంది దద్దము అలాగే చేతకాని దమ్ము ధైర్యం అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే. మరి అలాగే ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఏదైనా ఇవ్వాలి అన్నా చేయాలన్నా ఒకవేళ 33 సంవత్సరాలు 99 ఇయర్స్ అనేది లేదు, ఉండబోదు. 99 ఇయర్స్ లీజ్కి ఇవ్వడానికి లేదు. అలాగే దీంట్లో ఒక 1 ఇయర్ ఇవ్వాలంటే మరి కమిటీ ఇక్కడి నుంచి